సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఈరోజు O4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటలు ఇవి. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేస్తుంటుంటాం. ప్రార్థన చేస్తామే కానీ ఆ ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో అని సందేహించి ప్రార్థన చేసే పరిస్థితులు కొంతమంది జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు వేటి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అవి పొందినామని మనం నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయం కొరకైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నామో వాటిని తప్పకుండా దేవుడు తగిన సమయంలో దయచేస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు పొందినామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమాత్రం సందేహించకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడు. అందుకోసం యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది, మరి ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం పరిపూర్ణమైన విశ్వాసంతో మనం వేటి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో వాటి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. మన జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. తద్వారా మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలని, మన జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలని, మనం అనేక మందికి సాక్షులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా దేవుని సన్నిధిలో మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాను కాబట్టి అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదో అని సందేహించి ప్రార్థన చేసే పరిస్థితి మన జీవితంలో ఉంటే మనం జవాబు పొందుకోలేము. కానీ నా దేవుడు తప్పక ఇస్తాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సారా అబ్రహాం జీవితంలో కూడా ఒకనొక దినాన దేవుడు వాగ్దానం చేస్తాడు, మీకు గర్భఫలాన్ని ఇస్తాను, మీ సంతానాన్ని బహుగా దీవిస్తాను అని దేవుడు ఇదివరకు వాగ్దానం చేస్తాడు. మృతుతున్నటువంటి మా శరీరంలో మరలా గర్భఫలం రావడం ఏంటని సందేహించింది సారా. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకోసం అంటాడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు మాట ఇచ్చాడు, మాట ప్రకారమే సారా గర్భవతి అయింది, ఇస్సాకును కన్నది. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, చాలా నెలల తరబడి దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. అది పొందుకోవడానికి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఇస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన హృదయవాంఛను తీర్చి మనకు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో కనబడదాం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మేము దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో
అవన్నీ మీరు అనుగ్రహిస్తామని నమ్మి మీ సన్నిధిలో మేము కనిపెట్టి ప్రార్థించగలిగే స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము మాత్రం సందేహింపక విశ్వాసంతో ప్రభువా మేము కనిపెట్టి మీ నుండి మేము అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు ఈ వాక్యం ఉంటున్న మా ప్రియులు ఏ విషయం కోసమైతే కనిపెడుతున్నారో ప్రభువా, మీ సన్నిధిలో వేడి కొరకైతే ప్రభువా ఎదురు చూస్తున్నారో ప్రభువా, వారి హృదయ వాంఛలు మీరు తీర్చి వారి విశ్వాసాన్ని బలపరిచి మీ నామాన్ని వీరు జీవితం ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచుదాం. మీ హృదయవాంఛలను తీర్చిట్లో, మీ ప్రార్థనకి జవాబిచ్చిట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.